దేవునికి మహిమ కలుగును గాక. Glory to our Heavenly Father. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం వినడానికి కూడొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. So dear people of God, we all share you greetings in the name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఆదివారం మనం మోషేలో ఉన్నటువంటి లక్ష్యం ఒకటి ధ్యానించడం జరిగింది. So on last Sunday we had a message, our devotion on qualities what Moses had. మోషేని దేవుడు చెబుతున్నాడు ఏమనంటే, మనం సంఖ్యాకాండంలో చూసాం 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని చూసామంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరికంటే మోషే సాత్వికుడు అని మనం ధ్యానాన్ని చేశాం. So in Numbers 12th chapter 3rd verse, we have seen that our Heavenly Father was given a statement on on Moses, that is, Moses is having a quality called meekness, and he is the best of all men in the world. కనుక మనం సాత్వికుడు అనేటువంటి అంశాన్ని పోయిన ఆదివారం ధ్యానించడం జరిగింది. So on last Sunday we had a message on the quality meekness. కానీ ఇంగ్లీష్లో అయితే మిక్నెస్ అని, జెంటిల్ అని చక్కని రెండు పదాలు ఆలోచన చేస్తే తెలుగులో అవి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమన్నారు అంటే, ఒకటి ఆ సాత్వికము, రెండవది సాధువు అని చక్కగా విపులంగా తెలియచేయడం జరిగింది. So dear people of God, we have had a great word on meekness quality, and now we have been seen another word called gentleness. That means meekness, we have said it has different synonyms, and in that gentleness is also one. So we have been prepared a message today on gentleness. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం సాధువు అనేటువంటి అంశం మీద ధ్యానాన్ని చేయబోతున్నాం. So today we are having a word on gentleness. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించుకొనక మునుపు స్థానిక దైవజనురాలు మనలను ప్రార్థనలో నడిపిస్తారు. So before we start the word today, we ask my mother, Sister Chinni, to pray for the word. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు మమ్మల్ని అందరూ కూడా కాపాడనందుకు మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ కుమారులలో నుండి తండ్రి వర్తమానం చెప్పడానికి తండ్రి నాయన సిద్ధపడి ఉండగా పరిశుద్ధాత్మ సహాయంతో నాయన మీ కుమారులలో నుండి మీరు మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు. నాయన మోషే గారి గురించి మేము నేర్చుకుంటుండగా నాయన వారిలో ఉన్న లక్షణాలు తండ్రి నాయన మరి సాత్వికమని కోరుకుంటున్నాను మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి నాయన. అలాగే తండ్రి మరి తండ్రి నా సాధుత్వం కొరుకున్నాను నా కుమారుడు చెప్పబోచుండగా తండ్రి నాయన మీరు మాట్లాడండి తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాన్న ఆయా ప్రాంతాల్లో ఉండి ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను, ప్రతి కుటుంబాలను కూడా దీవించి కాపాడండి తండ్రి. సంఘంలో సంఘ బిడ్డలు అందరినీ కూడా కాపాడండి తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను మీ కుమారుడును మా రక్షకుడు చేసే నామంలో ఈ విన్నపాలు మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము మొదటి దశలోనికులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువు. అందరూ బైబిల్ తీసుకునండి. So dear people of God, let's open our hearts to listen the word of God, what God was being kept in our hearts. So we ask you to please open your Bibles and write the notes what we have been saying the message today. So let's go through the word of God. So let's go through our 1 Thessalonians 2nd chapter 7th verse. అయితే స్తన్యపానమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి. Here the word says, but we were gentle among you, even as a nurse cherishes her children. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా స్పష్టంగా అపోస్తలుడైనటువంటి పౌలు గారు దెస్సలోని యొక్క సంఘానికి ఆయన జైల్లో ఉండి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. We have seen here that our Apostle Paul was been writing a letter to the Thessalonians
when he was been in the jail to strengthen and encourage the church there. ఆయన చెబుతున్నాడు, మేము మీ మధ్యలో ఉన్నప్పుడు మేము ఎలాగ మీ మధ్యన మేము జీవించామంటే ఒక సాధువులుగా మేము జీవించటం జరిగింది. Here he was been telling to the people in the Thessalonians, the church, that when we were been among you, when we were been had a fellowship with you, when we have been stayed with you, we were been so gentle. ఈ సాధత్వం అంటే ఏదో మీకు లోకంలో కనబడుతున్నట్టుగా ఏదో ఒక కాషాయ వస్త్రాలు ధరించుకొని, లేకపోతే వివాహాన్ని నిషేధించి ఇలాగన తిరుగుతున్నటువంటి ఈ సాధువుల గురించి కాదు, ఈ సాధువులుగా ఉండడం కాదు, కానీ వారి మధ్యలో వీరు సాధు అనేటువంటి లక్షణాన్ని కలిగి జీవించారంట. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in India we call people as gentlemen when they were being unmarried and they were being wear different clothes, that means single colored clothes, and they were being stay in the temples, and they just stay in, they were being called as saints in India, and we call them as gentlemen. So we are not having a word today about that kind of gentleness, not physical gentleness. We are having a word today about spiritual gentleness. కనుక ఈ యొక్క సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భౌతికమైనటువంటి సాధుత్వం గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి సాధుత్వాన్ని గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేయబోతున్నాం. So now we will be having a great word on about this quality gentleness, and why we should have this gentleness, and what do we gain from that, and we will be knowing through this word that why this gentleness quality is necessary for everyone in the church. మనం చూసినట్టయితే ఇంగ్లీష్ బైబిల్ మనం ఆలోచన చేస్తే, ఈ మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ జెంటిల్నెస్ అనేటువంటి ఒక పదం వాడి వదిలేశాడు. కానీ మన తెలుగు ఎంత అద్భుతం అంటే, ఇక్కడ ఫుట్నోట్స్లో ఒక మంచి మాట కనబడుతుంది. మేము ఏమంటున్నాడంటే ఇక్కడ శిశువులమై ఉంటిమి అని చక్కని మాట ఉపయోగించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here in this 7th verse we have seen that we were gentle among you. For word gentle in Telugu commentary we had a wonderful word, that is we are like babies. In English it was not given in the commentary, but in the Telugu, when we in our Telugu Bibles we had a number on that. Like gentle, how we have here, it has that sadhuvulu. So gentle, sadhuvulu in Telugu, and it has a number on that, like 7, 1, 2, 3, like that. So when we go down and see there, we see there that we were being like babies, like how the children are so gentle. So that's what we want to say, that in Telugu Bible we had a wonderful word, that is we are like babies. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి రాసినటువంటి సువార్తలో 18వ అధ్యాయం 3వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువారు ఒక మాట సెలవిస్తున్నారు. So next let's go through Matthew's 18th chapter 3rd verse. మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Except you are converted and become as little children, you shall not enter into the kingdom of heaven. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కూడా ఈ యొక్క పరలోక రాజ్యంలో చేరాలి అంటే మనం ఎలాంటి వారమై ఉండాలంటే సాధువులుగా ఉండాలి. మనం ఎలాంటి వారమై ఉండాలంటే ఒక శిశువును పోలినటువంటి బిడ్డలుగా ఉండాలి. So dear people of God, if you understand what does the gentleness mean, so for us it's like being a baby is like having the quality of gentleness. So like that means if you are like a baby, like a child of God, like a children, if you have had qualities what children have, that means you are having gentleness in you. So to understand what does this gentleness quality means, being a child is
if you are being a child, or if you are being a baby, that means you are having this gentleness quality in us. So here we see in this third verse that until we become like little children, until we were like little children, small kids, we will not have the kingdom of heaven. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ అదే మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. So next, let's go through Matthew's 11th chapter, 25th verse. ఈ సంగతులను మరుగు చేసి పశుపాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. You have hid these things from wise and prudent, and have revealed unto them babies. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగతులు ఎవరికి దేవుడు బయలుపరుస్తారంటే, ఎవరైతే సాధువులుగా జీవిస్తూ ఉంటారో, ఎవరైతే పసిబిడ్డలుగా జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి దేవుని యొక్క సంగతులను దేవుడు బయలుపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in this verse we have been clearly understood that if God wants to reveal his things to us, if the word has to be clearly understood to us, then we should be like babies. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నుంచి అద్భుతమైన సంగతులను, దేవుని నుంచి అద్భుతమైన కార్యాలు నువ్వు అనుభవించాలి అంటే నీవు ఒక శిశువును పోలిన వారవై ఉండాలి. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని కుమార్తె. So dear people of God, if you want to witness God's great things, if you want to receive God's great things, if you want your prayers to be answerable, then you should be like a baby. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. So next, let's go through 1 Corinthians, 3rd chapter, 1st verse. క్రీస్తునందు పసిబిడ్డలనియు మీతో మాటలాడవలసి వచ్చెను. Brethren could not speak unto you as unto spiritual, but as unto carnal, even as unto babes in Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరము కూడా, క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరము కూడా బైబిల్ ఏం చెబుతుందంటే మీరు శిశువులు అని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, in this verse we have seen that if we were being in the body of Christ, that means we are babies. We may think it's like a joke, but it's so serious, because we were being a baby, even though our age was being 60, 70, 50, 30, whatever it may be, but we are a baby in Christ. అందుకనే నికేదోము యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. When Nicodemus was being come to Christ, he told a wonderful word to him. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలని చెప్పడం జరిగింది. He was being told to him that one should be born again through the word and through water. కనుక అప్పుడు ఆయన అనుకున్నాడు, భౌతికంగా ఆలోచన చేసి మరలా నేను తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళి పుడతాను అనుకున్నాడు. So when Christ was being told Nicodemus that you have to be born again, he thought that way again I have to go back to my mother's womb and I have to born again. He thought that like that way. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా సంఘములో దేవునికి పిల్లలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we were being believed in Christ, if you have been accepted his word, and if you have been born again by baptism, that means you were born again. That means if you are born again at the age of, that means if you are taken baptism at the age of 70 years, then also you are like a baby. ప్రియమైన దేవుని బిడ్డలారా, భౌతికమైనటువంటి వయస్సు కాదు కానీ స్పిరిచువల్ అంటే ఈ యొక్క ఫిజికల్ బాడీ గురించి మాట్లాడట్లేదు కానీ ఈ స్పిరిచువల్ బాడీ గురించి మాట్లాడుతూ, స్పిరిచువల్ బాడీ ఏమో శిశువు, ఫిజికల్ బాడీ ఏమో ఒక 70-80 ఉండొచ్చు అవసరమైతే.
So, dear people of God, here we see that this baby defined not our physical body, it defines our spiritual body. That means whatever our age is, for this physical body, whatever the age is, like we said, you 70, 50, 30, whatever it may be, but the baby is the soul inside us. That means it was just born again. That means being born again, that means we are baby to God and babies in Christ fellowship. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతటి వారమైనప్పటికీ, ఎంత వయసు కలిగిన వారమైనప్పటికీ, చిన్నలైన పెద్దలైన రక్షణ పొందిన మన అందరం కూడా క్రీస్తు రక్తంలో కడుగబడిన మనందరం కూడా దేవునికి ఏమై ఉన్నామంటే మనము శిష్యులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from this all verses we have been understood that when we are being born again, when we have been accepted Christ, we all become a baby. That means we are like a growing in church. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అసలు శిష్యువుకి ఉండరాని లక్షణాల గురించి మనం ఆలోచన చేయాలి. So dear people of God, from the verses all we have studied right now, we have been how you all accept that you are baby in Christ? Yes, right? We all are babies in Christ. That means we are like a baby right now. So we already told you that having this quality gentleness defines that you want to be like a baby. So if you want to be a child of God, if you want to be like a baby, you see, if we are like a baby, we're gonna get many benefits through the verses what we have seen right now. So if you want to be like that baby, we should not have some kind of qualities. Let's go through them. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి పేతురు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు మీరు చదివితే, so to understand what kind of qualities we should not have, we have to let's go through 1 Peter 2nd chapter 1 to 3rd verse. కనుక ఇక్కడ మీరు చక్కగా దానిని కొంచెం సమయాన్ని తీసుకుని అక్కడ ఆలోచన చేస్తే, if you take your time and if you're gonna go through all the verses here in this 2nd chapter, కనుక ఇక్కడ ఏం కనబడుతుందంటే, మీరు శిశువులను పోలిన వారుగా ఉండాలి అంటే ఏమి ఉండకూడదో అక్కడ చెబుతూ ఉన్నాడు. So if you want to be like a newborn babies, we should not have some kind of qualities. What are they? Was being defined in this verses in 2nd chapter 1st to 3rd verses. ఒకసారి చదువుదాం. So let's study them. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై. కనుక ఇక్కడ శిశువుకి ఉండని లక్షణాల గురించి చెబుతున్నాడు. So here in this 2nd chapter 1st verse we have seen here that the word was been telling us few qualities, that is malice, guile, hypocrisy, envy and all evil speakings. These qualities should not be in a newborn babies. కనుక ఇక్కడ 5 లక్షణాల గురించి చెబుతున్నాడు. So we have seen here 5 kind of qualities. ఒకటి, దుష్టత్వం ఉండకూడదండి. So here we see that we should not have malice. రెండవది, కపటం అనేది మనలో ఉండకూడదు. And we should not have guile. మూడవది, వేషధారణ మనలో ఉండకూడదు. And we should not have hypocrisy. నాలుగవది, అసూయ అనేది మనలో ఉండకూడదు. And we do not allow envy into our body. అలాగనే ఐదవదిగా దూషణ మాటలు అనేవి మనలోకి రాకూడదు. And in the final we have seen the fifth quality, that is we should not speak evil speakings from our mouth. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 5 లక్షణాలు ఎవరిలో అయితే ఉండవో వారిని అక్కడ పేతురు రాసినటువంటి పత్రికలో శిశువులు అని బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So the people who don't have these 5 qualities, they were been defined as babies, newborn babies in this 1 Peter 2nd chapter 2nd verse. We have been seen here that as newborn, that means as newborn babies.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లక్షణాలు మనలో ఉండకూడదు. So, dear people of God, we all been accepted right now that we want to be like a baby to God. Then we should not have this kind of qualities. ఒకసారి ఒక్కొక్కటి కొంచెం చిన్నగా ఆలోచన చేద్దాం. So, dear people of God, let's go through all these 5 qualities. What are these 5 qualities and why we should not have them in our lives? So, First- let's go through them. ఫస్ట్ దుష్టత్వాన్ని గురించి ఆలోచన చేద్దాం. So, we can go by one. So, let's go through malice. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం దుష్టత్వాన్ని గురించి ఆలోచన చేసే ముందు ఒకసారి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చదువుదాం. So, before we go through this malice, let's go through 1 Corinthians 14th chapter, 20th verse. 1 Corinthians 14th chapter, 20th verse. చదవండమ్మా. సహోదరులారా, మీరు బుద్ధి విషయమై పిల్లలు కాక దుష్టత్వము విషయములో శిశువులుగా ఉండుడి. We have seen here in this 1 Corinthians 14th chapter, 20th verse, that is, brethren, be not children in understanding. How about in malice? Be ye children, but in understanding be man. కనుక బుద్ధి విషయంలో పిల్లలు శిశువులుగా ఉండమని బైబిల్ చెప్పట్లేదు. Here the word was being clearly saying us that in malice don't be together like children in malice. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు అంటే, మీరు దుష్టత్వం విషయంలో మాత్రం శిష్యువులుగా ఉండండి. అంటే దుష్టత్వము శిష్యులకు తెలియదు గనక అలాంటి శిష్యులుగా దుష్టత్వము జోలికి వెళ్ళని వారుగా మీరు ఉండాలని ఈ అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, to be understand very clearly, what is this malice means that doing harm to each other. So, if you would understand in this 20th verse, here it tells us that be like children who they don't have malice, because the children don't know how to harm each other. They will be having pure heart. So, Apostle Paul was been telling to this Corinthians church that be like children. Don't allow this malice into your hearts. Be like children. Don't harm each other. So, do not be children in malice. ఎందుకు మనం దుష్టత్వములో శిష్యులుగా ఉండాలని బైబిల్ ఆలోచన చేస్తే, ఒకసారి కీర్తనాకారుడు 5వ అధ్యాయం 4వ వచనములో ఇలా వ్రాస్తున్నాడు. So next, let's go through Psalms 5th chapter 4th verse. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. For you are not a God who has pleasure in weakness, neither shall evil with you. కనుక ఆయన దుష్టత్వాన్ని చూచి ఆనందించే దేవుడు మన దేవుడు కాదు గనక మనలో దుష్టత్వం అనేది ఉండడానికి వీలు లేదని చక్కగా మనకు అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here malice means that doing harm to each other, and wicked means that the wicked people are like they did something harm to others, right? So like that, here we seen in this Psalms chapter, the 5th chapter 4th verse, that is, our God don't have any pleasure. He don't like people who has this malice, who are doing some weakness to others. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనంలో కూడా అక్కడ జ్ఞానము ఘోషిస్తుందట. ఏం చెబుతుందో జ్ఞానం ఆలోచన చేద్దాం. So dear people of God, and also next let's go through Proverbs 8th chapter 7th verse. We have seen there that wise was been instructing something to us. What that? Let's go through that. దుష్టత్వము నా పెదవులకు అసహ్యము. For my mouth shall speak truth. Wickedness is an abomination of my lips. కనుక ఇక్కడ జ్ఞానం అనగా యేసు క్రీస్తు ప్రభువుకి మనకి సాదృశ్యంగా కనబడుతుంది. So dear people of God, here we have seen this 8th chapter 7th verse that wise was being instructing. That means here wise means our Lord and Savior Jesus Christ. కనుక ఇప్పుడు అక్కడ తండ్రి అయిన దేవునికి దుష్టత్వం అంటే ఆయన ఆనందించేవాడు కాదు,
అలాగే ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఈ యొక్క దుష్టత్వం అంటే చాలా అసహ్యము. Yes. So, dear people of God, why we should not have this malice in our hearts is, the reason is in Psalms 5th chapter 4th verse we have seen that our heavenly Father don't like the people who have this wickedness quality in them. And here in this Proverbs 8 chapter 7th verse we have seen that this wickedness, that means this malice, is a abomination to vice. That means our Lord Jesus Christ. That means he hates the people who are having this kind of quality in them. గనుక ఎప్పుడైతే నీ జీవితంలో దుష్టత్వం లేకపోతుందో తండ్రి అయిన దేవుడు నేను ఒక శిష్యువుగా చూస్తాడు. కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిన్ను శిష్యుడిగా చూస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, when we have been born to our mother takes us to her hands and she will be saying, "It's my baby." The same way, if we are not having this quality, this malice in us, if we do not allow this malice quality in us, our heavenly Father also see us and tell to the angels and to tell everyone there that he is my baby. ప్రియమైన దేవుని బిడ్డల రెండవ లక్షణాన్ని గురించి ఆలోచించేద్దాం. కపటము. We have understood now the first quality what this malice means. So next, let's go through the second quality, that is guile. కీర్తనాకారుడు 32వ కీర్తనలో 2వ వచనంలో ఇలాగ రాస్తున్నారు. So let's go through. To understand that guile, we have to go through Psalms 32nd chapter 2nd verse. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. Whose spirit there is no guile. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాకటి నుండి మనం చెప్పుకుంటున్నామని ఫిజికల్ బాడీ గురించి చెప్పట్లేదు. ఈ స్పిరిచువల్ బాడీలో ఉన్నటువంటి ఆత్మ ఏముండాలంటే ఆ ఆత్మలో కపటం అనేది ఉండకూడదు. Dear people of God, we are not talking about the physical body. We have been talking about the spiritual body. So right now, if we were not having this guile quality in us, we have been seen here that we are blessed. That means the spirit which is having no guile is so blessed. అలాగే 34వ కీర్తన 13వ వచనాన్ని కూడా చదువుదాం. So again, if you want to understand that, let's go through 34th chapter 13th verse of Psalms. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. Your lips from speaking guile. ప్రియమైన దేవుని బిడ్డలారా, కపటమైనటువంటి మాటలు పలుకకుండగా మన యొక్క పెదవులను కాచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. So dear people of God, here in this verse we have seen that keep your tongue and your lips away from speaking guile. నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చెప్పబడినటువంటి ఒక చిన్న ఉపమానం గుర్తుకొస్తుంది. Seeing this, I was remembering a story what I was studying. That means what my dad was studying in his schooling. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అడవికి రాజు అయినటువంటి సింహం ఒకటి ఉంటుంది. We all know that the king of forest is lion, right? So there is a lion which is the king of all the animals. అయితే ప్రతిరోజు ఒక్కొక్క జంతువు దానికి ఆహారంగా వెళుతూ ఉంటుంది. So the agreement is like every day a animal has to sacrifice itself to be the feast for lion. ఒకానొక రోజున ఒక నక్క వంతు వచ్చింది. So every animal they used to go sacrifice themselves to be as the feast of this lion. So one by one every animal was being going to that lion. So one day it's the turn of a fox. అది ఏం చెప్పిందంటే, నీకంటే గొప్ప సింహాన్ని నేను బలమైన దాన్ని చూశాను అంటూ చెప్పింది. So it went to the lion and it told that lion that I have seen a very hilarious lion. అయితే సరే, మరి ఎక్కడుందో చూపించని అడిగింది. అప్పుడు So as this fox told that lion that I have seen a very powerful and hilarious lion, then the lion was asked that fox that, let's show me that lion.
అయితే చివరికి తను ఒక పెద్ద నూతి దగ్గరికి తీసుకుని వెళ్ళింది. And it was taken into, the fox was taking this lion to a very big well. అక్కడికి వెళ్ళిన తర్వాత అదిగో అందులో ఉందని చెప్పింది. And then the fox told that lion that, yes, see down. The lion was in the water. ఆ అందులోంచి చూసినప్పుడు తన నీడ దాంట్లో కనబడుతుంది. We all know that when we see ourselves in the water, we see our image in that. The same way, when this lion was seen into that water, it seen itself in that water. కనుక అక్కడ చాలా బిగ్గరగా కేక వేస్తుంది. And it was been roaring, it was roaring very hard, very bigly, very angrily. అంతకంటే దీనికంటే గొప్ప శబ్దము దానికి రివర్స్లో వినబడుతుంది. So as this was been roaring so with big voice, even it is hearing a great voice even from the well with very powerfully. వెంటనే అది దాంట్లోకి దూకటం జరిగింది. So then this lion got so angry and it was jumped into that well to catch that lion. దాంట్లో అది పడి చనిపోవటం జరిగింది. So what happens? This lion, when it jumped into the well, it was died. వెంటనే ఈ యొక్క నక్క చాలా ఆనందించింది. So then the fox felt so happy because it saved her life, his life. ఈనాడు సొసైటీలో కూడా అలాంటి ప్రజలు ఉన్నారు. So we see the people even in the society right now. కనుక మనలను నష్టపరచడానికి, To make us get down, to cheat us. మనం ఇబ్బందిలో ఉన్నప్పుడు, When we are being in the temptations or when we are in the troubles, వారు సంతోషించడానికి మనలను లేనిపోయిన కపటమైన మాటలు చెప్పి ఇలాంటి వాటిలో మనం దించి వారు ఒక చోట ఉండి నవ్వుతూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అలాంటి కపటమైన వారికి దూరంగా ఉండాలి మనం. So dear people of God, this guile quality means that cunning intelligence. Some people, yeah. ఆ లక్షణము ఈ యొక్క క్రైస్తవునిది కాదు. We see that, what I was trying to tell you is that, guile means it's like cunning intelligence. So we see that many people, what they do is, when we are so good, very well settled, they are unable to see us happy. What they do is, they would be telling us, they would try to mislead us, and they would be lead us to down, and they would feel like very happy that they feel that is a great achievement for them. So like that cunningness, people were being not in the Bible. They are not even the Christians. That means C for Christians. So these people who have been having the C, cunningness, they are not Christians. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. So next let's go through 1 Peter 3rd chapter 10th verse. కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. Let him refrain his tongue from evil and his lips that they speak no guile. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని నమ్మిన ప్రజలము కనుక అలాంటి కపటమైన మాటలు మన యొక్క పెదవులకు రాకుండా జాగ్రత్తగా కాచుకోవాలి. So dear people of God, we should be so aware of ourselves that we are talking like this, guile words from our mouth. So we should be every time refrain ourselves and we stop making our tongues to talk like this kind of guile words. కనుక మనం ఏదో తప్పించబడడానికి ప్రజలను మనం వాళ్ళని మిస్లీడ్ చేసి తర్వాత వారు బాధపడుతున్నప్పుడు మనం ఆనందించేవారుగా ఉండకూడదు. Some people, what they do is, to save themselves, they would cheat someone, right? Like if they want money for their well sake, what they do is they would cheat the people. So we should not be like that kind of people. We should not have this kind of guile quality in us, which is so dangerous. కనుక క్రైస్తవ బిడ్డలు ఎంతసేపు కూడా ఒకరి యొక్క క్షేమాన్ని కోరుకునే బిడ్డలుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. Christians are who always desires the well-being of everyone around them. So we should be every time to be seek God that make everyone around me happy and give them so much joyful in their life. అప్పుడు దేవుడు మనలను ధన్యులు అని పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. Then we are blessed definitely by God. మరొక అంశాన్ని, 3వ అంశాన్ని ధ్యానాన్ని చేద్దాం. So we have completed 2 qualities, and the third quality right now is like వేషధారణ. hypocrisy. వేషధారణ గురించి మత్తయి రాసినటువంటి సువార్త
15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. So to understand what does this hypocrisy means, let's go through Matthew's 15th chapter 7th to 9th verse. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను కనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. Hypocrites, these people draw near unto me with their mouth and honor me with their lips, but their heart is far away from me. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించువారును నన్ను వ్యర్థముగా వారు ఆరాధన చేయుచున్నారు. So dear people of God, if we want to understand what this hypocrisy means, that hypocrisy is the people are who acts every time. They acts like, it's like they pretends every time that we trust you, something like that. So people who acts are called as hypocrites. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు చెబుతున్నాడు, వారి వేషధారులారా. వేషధారులు ఎలా ఉంటారట? వారు పెదవులతో దేవుని స్తుతిస్తారు కానీ, పెదవులతో దేవుని గణపరుస్తారు కానీ హృదయాన్ని మాత్రం ఎవరు. So hypocrites are the people, according to the Bible, our Christ tells us very great word, that is, hypocrites are the people who honor God through their lips, and they praise God through their lips, but they do not give their hearts to Him. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది ఏంటంటే, నీవిచ్చే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇచ్చేటువంటి కానుకలు కాదు, భౌతికంగా మీరు దేవుని కొరకు ఏం చేస్తున్నారని అవి చూడడం లేదు, కానీ దేవుడు మీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు. హృదయాంతరంగములో నుంచి దేవుని స్తుతించగలిగితే దేవుడు ఆనందించేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, we understand what does this hypocrisy means. So if we were being like we every time tally ourselves that yes, I am giving offerings to God, yes, I am going to church every Sunday, yes, I am praying to God every time, but if you not give your heart to God, all the things what you done is not even in the list of God. So if you are being ready to whatever the price, whatever you worship God through your heart, God feels so happy. Not to act the people, not making the people like seeing you like some people. What happens is we see them like when we see them outer, we see them like how they were being praising God. That means they are acting. They are making the people to know that we are being good Christians. But when God sees their heart, there is nothing inside them. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు ఈ యొక్క మనుష్యులు పెట్టిన పద్ధతులే దైవోపదేశములని వాటిని అవలంబిస్తారు, కానీ అసలు బైబిల్ ఏం చెబుతుంది, దేవుడు ఏం చెబుతున్నాడు, ఈ ఆలోచనలు కలిగి అయ్యో మా తాత చెప్పాడండి, మా గురువు గారు చెప్పాడు అంటాడు తప్పించి దేవుడు ఏది చెప్పాడో అది చెయ్యడు. In this verse we have been seeing that these people who have been hypocrites, what they do is they follow the traditions of their ancients. That means they do whatever the ancient people was been advised them to do, but they don't study the Bible. They don't go through the word of God. They don't check whether whatever they are doing is according to the Bible or not. Whatever they were been speaking is according to the Bible or not. They don't interlink themselves to the Bible. What they do is they do whatever the ancient people said them to do. They don't follow what God was been advised them. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో మనం మనుషులు చెప్పింది చేయకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు అనేక మంది టీవీల్లో ఇలాగ చేయండి, అలాగ చేయండి, ఈ నీళ్లు తీసుకోండి, లేకపోతే ఈ నూనె కొనండి, లేకపోతే అవి చేయండి, ఇవి చేయండి, ఈ కచ్చిప్పులు కొనండి, లేకపోతే ఈ మట్టి అట్టుకెళ్ళి శుభ్రంగా కూడా మీ పునాదుల్లో వేయండి అని చెబుతున్నారు. అవి మనం చేసినట్టయితే, మనిషిని మనం ఫాలో అయినట్టయితే, రేపొద్దున దేవుడు మనలను వేషధారులని పిలవబోతున్నాడు. జాగ్రత్త సుమా. Dear people of God, be aware yourself that whether you are cheating or you are misled by any kind of man. We see a lot of preachings right now. We see a lot of preachers right now. They were been doing business with miracles. They were been selling handkerchiefs. In India, it is so
heavy right now. That means the false prophets, false preachers, what they were doing is they were selling oil bottles, they were been selling handkerchiefs, they were been selling different things, and they were been making the people that if you buy this, if you apply this oil, then you will be receive a miracle. That means you will be healed. So the preachers were been misleading these Christians, but we should be aware of ourselves, because we should every time check if somebody, whatever we say every time to the churches is, when we preach, we ask them to tally whether that is written in the Bible or not. Don't follow what we preach. You follow what the word was being told you to do. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పద్ధతులను ఎవరైతే అవలంబిస్తారో వారిని బైబిల్ వేషధారులు అని పిలుస్తుంది. ఆ పద్ధతులను ఎవరైతే అవలంబించరో వారిని బైబిల్ ఏమో శిష్యువు అని పిలుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, from this verse we have been clearly understood that if we follow our tradition of the ancients, if we follow the man preachings, we are hypocrites. That means we are hypocrites by someone. But if we were being followed what the word was being advised us to do, if we were being believed in the true gospel, and if our eyes were being opened, and we do only what Bible and word was being advised us to do, then we are not hypocrites. We are a baby to God. Amen. ఆమేన్. అలాగే 26వ కీర్తన 4వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. And also let's go through Psalms 26th chapter 4th verse. వేషధారులతో పొందు చేయను. I have not sat with vain person, neither will I go with dissemblers. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి వేషధారులతో మనము పొందు అంటే సహవాసము చేయకూడదు. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా. So dear people of God, here the words were being clearly advised us that do not sit, do not have the fellowship with the people who have been hypocrites quality. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అలాంటి ప్రాంతంలో కూర్చోకూడదు, నిలవబడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. We should be every time careful of ourselves whether we are having in the fellowship of the people who have been hypocrites. So we should sit with, we should have the fellowship who are not having this quality of hypocrites, who follow the true word of God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి బిడ్డలుగా ఉండకూడదని ప్రభు పేట ప్రియమైన దేవుని కుమారులను కుమార్తెలైన మిమ్మల్ని కోరుచున్నాను. So we are asking you in the name of our Lord and Savior Jesus Christ, do not allow this quality into your hearts, into your minds. Every time be aware yourself that you are being hypocrites by anyone. Do not follow anything what man told. Follow everything what word was being advised you to do. మరొక లక్షణం, 4వ లక్షణాన్ని నేర్చుకుందాం. So we have been till now gone through 3 qualities. So let's go for the 4th quality. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. So next let's go through Galatians 5th chapter 21st verse. శరీర కార్యములనగా అసూయలు. We see here the 5th quality is envious, and in this 5th chapter 24th verse it was been like this jealous was been built in body. కనుక ఇక్కడ శరీర కార్యాలు 21 కార్యాలను అక్కడ రాశాడు. 23 కార్యాలు మొత్తం. Here in this Galatians 5th chapter we have seen that about 23 body what our body has, like what the qualities we generally have was been written about 23. కనుక అన్ని శరీర కార్యాల్లో ఈ యొక్క అసూయ అనేది కూడా మనకు అక్కడ కనబడుతుంది. These 23 are the things what our body is built up. That means what we do everything through our body. So these 23 things. So in that this envious, that means jealous, is also one of the 23 things. అసూయ అంటే మా చిన్ననాటి కాలంలో మా నాన్నగారు చెప్పినటువంటి ఒక ఉపమానం నాకు గుర్తుకొస్తుంది. So when I was seeing this jealous, I was remembering a story what my grandfather and my daddy was told him. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఊరిలో ఒక ముసలమ్మ, ఆవిడకి ఎవరూ లేరు,
ఎవ్వరు కూడా తనకి లేకుండా ఒకే ఒక ఆమె ఉండేది. In a village, there used to be an old woman who is alone. There is nobody to her. She was been alone, stay alone in her home. ఒకానొక రోజున తను ఆ యొక్క నూతిలో దూకి సూసైడ్ చేసుకుంది. One day, what happened is this alone old woman was being again well. So she was being jumped into the well and did suicide. సరే పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు. So the police department came to collect that body. అవన్నీ చూశారు. ఆవిడకి ఎవరు విరోధులు లేరు, ఎవరో లేరు అసలు. And then the forensic people came and they have been checked all her bodies, and they were been inquired. And everyone told that she is alone. There is nobody to her. There is no relatives, friends, or anything. తనకి ఏ విధమైన విరోధులు కూడా లేరు. And there is no even enemies to her. కానీ ఆ యొక్క పోస్ట్ మార్టం చేసేటప్పుడు తను కట్టుకున్న చీరకి ఒక చిన్న మూట కట్టుంది. So what happened is when they were being taken this body for the postmortem, sarees, Indian women wear sarees. So to her the end of her saree, she was being tied a letter in a plastic cover. She was being kept a letter in the plastic cover, and she was tied to the end of her saree. సరే తెరిచారు, చూస్తున్నారు. And they opened that. They were being surprised to see that cover, and they just opened that, and they were being reading what that there is a letter in that. So they were being reading what does that letter mean. అయ్యా, నాకు ఏ విధమైన విరోధులు లేరు. నా యొక్క నా మరణానికి ఎవరు కూడా కారకులు కాదు. She was wrote in that letter that I don't have any enemies, and there is no one the reason for my suicide. I was dying for myself. There is nobody said any words against me or anything. కానీ అందులో ఒక విషయాన్ని రాసింది. But she was written a story in that. అయ్యా, నా ఇంటి ముందు ఒక వ్యక్తి. So she was told that the reason for my suicide is a man who has been a neighbor to me. అతను 10 సంవత్సరాలు అయింది మా ఊరు వచ్చి. So what happened is she was telling the reason for her suicide. There is a man who came to my home beside before 10 years. అతను రోజు రోజుకి అభివృద్ధి చెందిపోతున్నాడు. What she was been telling is I was doing this suicide because one of my neighbor who came to this village 10 years before. 10 years before he came with nothing, but now every day he was being getting great provisions and he is getting prosperity every day. అతను నాకులాగా ఒక పాకలోనే ఉన్నాడు. He is also like me, alone, and even in a very small house. చివరికి అతను ఒక మంచి ఇల్లు కట్టుకోవడం జరిగింది. But now he was built a very wonderful home. ఓ ట్రాక్టర్ కొనుక్కోవడం జరిగింది. And he was even bought some tractor. ఆ పొలం వ్యవసాయం చేస్తున్నాడు. And he was doing great agriculture. ఆ పిల్లలు బాగా చదివించుకుంటున్నాడు. And he was also married and got children, and he was been educating them highly. అలా మంచి అభివృద్ధి చెందడం చూశాను. I was seeing that they were being growing high. They were being getting great prosperity every day. ఆ అభివృద్ధిని చూసి తట్టుకోలేక నాకు నేనే సూసైడ్ చేసుకున్నానని రాసింది. I was unable to bear to see that people getting prosperity every day. So that's why I get jealous on them. So that's why I am unable to see them every day. So I was doing this suicide. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి అసూయ అనేది మనకు ఉండకూడదు. So dear people of God, yes, she was being so jealous of her neighbor. She did a suicide, even she taken her life. So that kind of jealous we should not have in our life. అందుకనే అదే గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాస్తున్నాడు. And also same in Galatians 5th chapter 26th verse, we have seen here that here the word was been telling us that do not jealous one another. When we see the people, do not get jealous in our hearts and mind. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో అలాంటి అసూయ అనేది
మన జీవితంలో రాకూడదండి. So, dear people of God, we have to be careful ourselves that we are allowing this jealousy into our body or to our mind. You know, this jealousy is a part of body. That means human nature. You know, we have seen that 23 things are in the human's nature. So, in that, this jealousy is also one. So, we should not allow this jealousy into our hearts and minds. We should be every time happy to see the growth of people. మనకంటే వాళ్ళు మంచి బట్టలు కట్టుకున్నప్పుడు, If there is a- మనకంటే మంచి ఇల్లు కట్టుకున్నప్పుడు, మనకంటే మంచి వాహనాలు వాళ్ళు కలిగి ఉన్నప్పుడు మనం ఆనందించాలి. కానీ అది అసూయపడే లక్షణం క్రైస్తవ బిడ్డలది కాదు. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people who are Christians mean that when somebody was being growing high, when they were been educating their children so high, when they were been building good homes, and when they were growing with a lot of money, and if seeing the growth of people, what we have been telling you is, please don't be jealous on them. Be happy to see the growth of people. That when if you are not having this kind of jealousness in your mind and heart, you would receive a great blessing. కనుక ఒకరి యందు మనం ఒకరం ఆనందించాలి తప్పించి, ఒకరి యొక్క అభివృద్ధిని చూసి సంతోషించాలి తప్పించి ఎప్పుడు కూడా అసూయపడకూడదు. So, dear people of God, please do not jealous on people. Every time, be happy to see growth of the people. If you are church believers growing every day, be happy. Praise God for their growth. Praise God for their happiness. Praise God for their joy. And you pray that God even multiply them. Even you bless them, what you have till now, if they bless with 50%, bless them 100%. When you pray for others, when you pray for the growth of others, God will definitely bless you. So that's the reason we have been telling you right now, please do not allow this jealousness, envy into your human nature. ఐదవదిగా దూషణ మాటలు. So we see that here fifth quality is evil speakings. అందుకని అసలు ఈ దూషణ మాటలు అనేవి ఎక్కడి నుంచి పుడతాయి? To understand where does this evil speakings are coming from, మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రాయబడుతుంది. to understand that we have to go through Matthew's 15th chapter 19th verse. దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. For out of the heart proceed evil thoughts. కనుక ఈ యొక్క హృదయములో నుంచి వస్తాయట ఏమని? దూషణ మాటలు. We here see that in this verse that these evil speakings are coming from our hearts. కనుక ఈ హృదయములో దూషణ మాటలు పుట్టకూడదు, దేవుని మాటలు పుట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we have to check ourselves whether our heart was been speaking evil words. Evil speakings are God's words. What we are telling you is that your heart do not speak these evil speakings. Your heart every time has to speak godly things. అందుకనే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 31వ వచనంలో చదువుదాం. So let's go through Ephesians 4th chapter 31st verse. దూషణ సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. Here the Bible verse been telling us that please put away from evil speaking. అలాగనే ఈ కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. And also same Colossians 3rd chapter 8th verse. దూషణ మీ నోట బూతులు అని వీటినన్నిటిని విసర్జించుడి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో చూస్తే ఈ దూషణ మాటలను మనం విసర్జించాలి. So, dear people of God, we should every time should avoid this evil speaking. That means we should avoid these bad words from our mouth. We should not speak even the bad words to anyone. We should careful ourselves that what our mouth was speaking every time. కనుక దూషణ మాటలు అంటే అర్థం ఏంటంటే, చాలామంది ఇతరుల కొరకు అతను వెళ్ళిపోయిన తర్వాత అతని గురించి చెడుగా చెబుతూ ఉంటారు. అలాంటి దూషణ మాటలు మనలో ఉండకూడదు. So, dear people of God, to understand clearly, to understand ourselves what does this evil speaking means, that some people what they do is, when we both talk, they would be talking to me so nicely. They would be telling that you are great, you look so beautiful today. But when I went aside, they would be telling to other people that this guy is a big shit,
He don't even, he's something like that. So that when I was being with them, they would be telling very good to me, but when I went aside, they would be telling so bad of me. So that is called this evil speaking. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎవరిని కూడా దూషించకూడదు, ఎవరిని కూడా అవహేళన చేయకూడదు. వారిని మనం బలపరిచే వారంగా ఉండాలి, కానీ వారిని కించపరిచే వారంగా ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, as we are Christians, we have to check ourselves what our words coming from our mouth do not make anyone sad. The words what we have been talking every time, we do not make the people to feel so. We should not speak the words which would shame people. We should not talk the words which would make the people so sad. And sometimes, we speak the words which hurt the people. So we should not use that words which hurts, shames. And even when some people were being in kind of need, they wait for strengthening words. So that kind of words, encouraging and strengthening words should every time come up from our mouth, not the words what hurts the people. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో ఈ 5 లక్షణాలు ఎవరిలో కలిగి ఉన్నారో వారిని బైబిల్ ఏం చెబుతుందంటే శిశువు అని సంబోధిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, we have been gone through 5 qualities today. If you are not having these 5 qualities, you are a baby of God. If you are having these 5 qualities, then you are baby of Satan. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ నా జీవితంలో ఈ లక్షణాలన్నిటిని విడిచిపెడితే బైబిల్ ఏమని, నువ్వు సాధువు, నువ్వు శిశువు అని చక్కగా సంబోధిస్తుంది. So dear people of God, let's ask ourselves what we want to be. Whether we want to be the baby of God or we want to be the baby of evil. Everyone wants to be the baby of God. So if you want to be the baby of God, if God wants to see that gentleness quality in you, you should be like a baby. But if you want to be like a baby, then you should not have this kind of 5 qualities. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అలా ఎవరైతే సాధువు కలిగి ఉంటారో, ఎవరైతే శిశువుగా కలిగి ఉంటారో వారిని పరలోక రాజ్యం వారిదని చక్కని సంబోధన చేస్తుంది బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we have seen in the starting we have read a word in Matthew 18th chapter 3rd verse. There our God, our Christ Savior was being told a very wonderful word, that is, who have been like a little children, who have been like a baby, they would get the heaven. If you want to be in heaven, even Christ was told to his disciples that if you want to be in heaven, you should be like a baby. So if you want to be like a baby, then you should not have these qualities inside you. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట 116వ కీర్తన 6వ వచనాన్ని కూడా చదువుదాం. So and also let's read another word, that is from Psalms 116th chapter 6th verse. యెహోవా సాధువులను కాపాడువాడు. Here we have seen that 116వ కీర్తన 6వ వచనం. Here we have seen that the Lord preserves the simple. Here we see that the God will preserve the people who were being like a baby, having this gentleness in them. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపొద్దున్న భౌతికంగా భూలోకంలో ఉండగా కూడా నువ్వు ఆ దేవుని చేత కాపాడబడతావు. If you want to be preserved, if you want to be saved by God on this earth, you should be simple. That means you should be gentle. If you want to be gentle, then you want to be like a baby. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగని సాధుత్వము, ఈ శిశువు లాంటి లక్షణాలు మనం కలిగి ఉంటే మోషేని దేవుడు నా సేవకుడు అని పిలిచినట్టుగా రేపొద్దన్న మిమ్మలను నన్ను కూడా ఆయన ఓ బలా మంచి నమ్మకమైన దాసుడా, ఓ బలా మంచి నమ్మకమైన దాసురాలని దేవుడు మన పిలవబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if you avoid these qualities in your spiritual life, and if you be a baby like mine, baby like heart, if you are not having these qualities, how God was told Moses that he is my servant,
then God Himself, He is gonna give a great testimony on us that this woman is a great woman of mine. She is my servant. And if you, man, have this kind of qualities like a baby, God give a great statement on you that this man is mine. He is my servant. So God is gonna give a great testimony on us that these people are my great servants. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరు ఏ స్థలములో ఉన్నప్పటికీ ఆ స్థలములో కళ్ళు మూసుకొని ఒకసారి మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకుందాం. So dear people of God, wherever you are right now, just close your eyes and bow down before God and confess yourself to Him. తండ్రి, ఇప్పటి వరకు నాయనా నేను ఇలాగున తండ్రి నాయనా నీకు శిశువుగా ఉండాలి అంటే నేను ఈ లక్షణాలు కలిగి ఉండకూడదని చెప్పి చక్కని బోధ నాకు అందించారు తండ్రి. Dear Father, you have been given us a great word today that if I want to be a baby who can achieve the heaven, what kind of qualities I should not have, and you have been talking to me right now. Thank you for your word. తండ్రి, ఇలాంటి లక్షణాలు నాలో, నా కుటుంబంలో, నైనా నా బిడ్డలలో లేకుండా చేయండి తండ్రి. Father, we ask you right now, if my family, myself, and my children are having like this kind of qualities, please remove them from them, Father. ఇదిగో నాలో కానీ, నా బిడ్డలలో కానీ, నా కుటుంబంలో కానీ ఇలాంటి లక్షణాలు లేకుండా నీకు శిశువులుగా, సాధువులుగా నన్ను సిద్ధపరచు తండ్రి, నన్ను, నా కుటుంబాన్ని. ఒక నిమిషం ఎవరికి వారు ప్రార్థన చేసుకుందాం. So dear people of God, just pray yourself and ask God to give a great favor that God will make all your family members, all your relatives, all your friends, all your beloved ones as a babies, and God make you to be avoid from this kind of qualities, and you will be every time a baby of God. So ask yourself and pray, God, I want to be the baby of you. Father, I want to stay with you, Father. I want heaven, and I want this gentleness quality in me. So please, you ask yourself to God to make, not to allow these qualities to come inside of you. ఒక నిమిషం అలాగే ప్రార్థన చేసుకోండి. We are giving you the time right now. Please close your eyes and pray. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియమైన పరలోకపు తండ్రి, Let's pray. Our dear Heavenly Father, మీరు మాకు అందించిన ఈ చక్కని మాటలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. Father, we glorify you and thank you for the word you have been given us today. నాయనా, మేము మీకు ఈ యొక్క శిష్యులమని ఎవరైతే రక్షణ పొందామో, ఎవరైతే మీ కుమారుని యొక్క నామాన్ని నోటితో ఒప్పుకొని ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను పంపించి ఆయన లేపి ఉన్నారని విశ్వసించి రక్షణ పొందుకున్నామో మేమందరం మీకు శిష్యులమై ఉన్నాము తండ్రి. Father, we understood through the word that we all are babies of you, Father, when we have been reborn in Christ and we are baptized and we have been now a babies to you. నాయన, ఇప్పటి వరకు చెప్పబడిన లక్షణాలు ఏవైనా ఉంటే మాలో నుంచి తీసివేసి నాయన ఈ మీకు శిష్యులుగా ఇప్పుడు మమ్ములను వినిచున్న బిడ్డలను నాయన మీరు సంఘాన్ని తీర్చిదిద్దమని ప్రార్థిస్తున్నాము తండ్రి. Father, thank you so much for reminding us that we are babies of you, and you have been talking to us that what kind of qualities we should not have. We do not allow into our spiritual life, and please make us not to allow these qualities, and you give this great favor that we are free from this kind of qualities to my family, to myself, and to the church. అలాంటి బిడ్డలుగా మమ్మలను, సంఘాన్ని, సంఘ బిడ్డలను, ఈ వాక్యాన్ని వీక్షించినటువంటి ప్రతి ఒక్కరిని అలాగ సిద్ధపరచమని మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో ఈ మనవులు సమర్పిస్తున్నాము తండ్రి. Father, we pray right now that the people who have been watching this message today and those who have been praying with us today, we all pray and believe that you will be giving
them a great heart and mind to avoid these qualities and be every time like a baby with pure heart, with pureness in them, Father. And this kind of favor, this kind of blessing, we believe that you are going to give for everyone. We give up this all in the name of our Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ప్రభు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We all thank you so much for taking your time to watch this message, and we all thank God for this great opportunity. And once again, we share you all greetings in the name of our Lord and Savior Jesus Christ. దేవుని చిత్తమైతే వచ్చే ఆదివారం మరొక అంశంతో మనం కలుసుకుందాం. So, if it is God's will, let's all meet again with new message. దేవుని కృప అప్పటి వరకు మీకు మీ కుటుంబాలకి సదా తోడేండి కాపాడునుగాక. May God's grace and God's blessing would be with all of you, upon you, until we meet again. Amen. ఆమేన్.